చాలా సరదాగా ఉంది కదా. ఇంత నెమ్మదిగా ఎవరైనా బండి నడుపుతారా? నడిచెళ్లే వాళ్ళు కూడా ముందు వెళ్ళిపోతున్నారు. ఫాస్ట్ గా వెళ్తే ప్రాబ్లం, నెమ్మదిగా వెళ్ళినా ప్రాబ్లం. అసలు నీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థం కావట్లేదు. నాకు ఆకలేస్తోంది. నా బుర్ర తినేసిన తర్వాత కూడా నీ కడుపులో ఇంకా చోటు ఉందా ఆకలేయడానికి? ఏంటి? నీకు అసలు ఆకలిగా లేదు. నాకు తెలుసు నువ్వు 5 స్టార్ హోటల్కి వెళ్ళడానికి చాలా ఆతృతగా ఉన్నావని. అందుకే నన్ను ఫాస్ట్గా వెళ్ళని చెప్తున్నావు కదా. 5 స్టార్ హోటల్ అంటే ఆకలితోనే ఉండాలన్నమాట. ఓ అయితే నీకు 7 స్టార్ లో తినాలనుందా? చూడు, నాకు తెలిసి ఇక్కడ 7 స్టార్ హోటల్స్ అయితే లేవు. ఒకవేళ మీ ఇంటి దగ్గర ఏమైనా 7 స్టార్ హోటల్స్ ఉన్నాయంటే చెప్పు, మనం అక్కడికే వెళ్తున్నాం. మా ఇంటి దగ్గర అయితే స్టార్స్ హోటల్స్ లో కాదు, ఆకాశంలో వెతుకుతాం. యు మీన్ ధాబా? కానీ అక్కడ భోజనం చాలా రుచిగా ఉంటుంది. 5 స్టార్ హోటల్లో కాదు, రుచి ఉంటుంది కానీ బిల్లు పేలుతుంది. నువ్వు ఇలా డైలాగులు కొట్టినంత మాత్రాన నిజం అబద్ధం అయిపోదు. ఓకే, అయినా నిజం కోసం అయితే ఇప్పుడు 2 విషయాలు చాలా అవసరం. ఒకటి నిజం చెప్పేవాళ్ళు, రెండవది నిజం వినేవాళ్ళు. ఇక్కడ బాధపడాల్సిన విషయం ఏంటంటే నిజం చెప్పేవాళ్ళు ఉన్నారు కానీ వినేవాళ్లే లేరు. తిడుతున్నావా? తెలివిగా ఉండమంటున్నాను. నువ్వు తెలివి పెంచమనట్లేదు, ఛాలెంజ్ చేస్తున్నావు. అలాగే మనం నీకు ఇష్టమైన రెస్టారెంట్కి వెళ్దాం, కానీ ఒక షరతు. అక్కడి భోజనం రుచిగా ఉంది అంటే బిల్లు నేను కడతాను. ఒకవేళ అక్కడ భోజనం రుచిగా లేదు అనుకో, అప్పుడు నువ్వు నాకు ఇష్టమైన రెస్టారెంట్కి రావాలి. అలాగే బిల్ నువ్వే పే చేయాలి. నేను మీతో అస్సలు బెట్టు కట్టను. మీ మీద నమ్మకం లేదు. భోజనం నచ్చినా కూడా అబద్ధం చెప్తారు నచ్చలేదు అని. నేనెందుకు అబద్ధం చెప్తాను? సరే, నాన్నమ్మ మీదొట్టు. ఓకే, సరే అయితే వెళ్దాం మరి. ప్రవీణ్, నువ్వు ఆటోలో ఎందుకు వచ్చావు? బుల్బుల్, నాకు రిస్క్ లో పడాలని లేదు. కారులో నన్ను ఎవరైనా చూశారంటే పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. లోపలికి వెళ్దామా? Are you sure ఈ రెస్టారెంట్ భోజనం మీద బెట్ కట్టాలనుకుంటున్నావా? మళ్ళీ ఆలోచించుకో, ఓడిపోతాం. నాకు నేను ఓడిపోతాననే భయం లేదు, కానీ బహుశా మీరు గెలుస్తారా లేదా అనే భయం ఉన్నట్టు కనిపిస్తోంది. నీ డైలాగులు విని విని నాకు ఇప్పుడే కడుపు నిండిపోయింది. ఇక్కడ నేను ఏం తింటానో అర్థం కావట్లేదు. ఎనీవేస్, నిన్ను మాత్రం గెలవనివ్వను. లెట్స్ గో. అయ్యో సార్, మీరా? కాస్త మంచి టేబుల్ చూసివ్వండి, ప్రైవసీగా ఉండాలి. అలాగే సార్, నాకు అర్థమైంది. రండి ప్లీజ్. ఆఫ్టర్ యూ. ఏం చేస్తున్నారు? ఈ చెయ్యి తీయండి. చెయ్యి తీయదు. ఎవరైనా నన్ను ఇక్కడ చూస్తే అప్పుడు వాళ్ళందరికీ నేను డిన్నర్గా మారిపోతాను. అయ్యో సార్, అటు కాదు, ఇటువైపు. కానీ ప్రవీణ్, నీకెలా తెలిసింది ఆలియా తను కలిసి ఏదో ప్లాన్ చేస్తున్నారని? బుల్బుల్, నేను ఆలియా తను మాట్లాడుకుంటుంటే విన్నాను. ఏంటో తెలియదు కానీ క్యాటరింగ్ గురించి మాట్లాడుకుంటున్నా. క్యాటరింగ్ అయితే మావయ్య చేస్తున్నారు. దానికి ఆయన చాలా పెద్ద లోన్ కూడా తీసుకున్నారు. ఏమైనా జరిగిందంటే మావయ్య పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కుంటారు. ప్రవీణ్, ఎంత చెత్త ప్లేస్ ఇది. అందరూ తింటుంటే శబ్దం మన దాకా వినిపిస్తుంది. లేదు లేదు, నువ్వు ఆర్డర్ చేయకు. ఎందుకు? ఎందుకంటే నువ్వు ఈ రెస్టారెంట్కి వస్తూ పోతూ ఉంటావు కదా, నీకు చాలా బాగా తెలుసుంటుంది ఇక్కడ ఏది బాగుంటుంది ఏది బాగుండదు అనేది. ఒక మంచి రెస్టారెంట్ ని గుర్తించాలి అంటే అక్కడ వండిన ప్రతి డిష్ రుచిగానే ఉండాలి. అందుకే ఆర్డర్ నేను చేస్తాను. అసలు ఆలియాకి మా నుండి ఏం కావాలి? నీతో పెళ్లి జరుగుతుంది కదా, ఇంకేంటి? మా ఫ్యామిలీ వెనక ఎందుకు పడుతుంది? బుల్బుల్, తను ఎప్పుడు అంతే. తనకెవరైనా నచ్చలేదంటే వాళ్ళని అందరి ముందు తక్కువ చేసి చూపిస్తుంది. నానమ్మ ముందు ప్రజ్ఞ వద్దని తను డైరెక్ట్ గా తక్కువ చేసి మాట్లాడలేదు కదా, అందుకని ఈ పద్ధతి ఎంచుకుంది. అక్క ఇంటి కోడలు అయి ఉండకపోతే నేను తనకి పద్ధతి నేర్పించుండేదాన్ని. ఎస్, అండ్ దెన్ మోనోఫో. ఆర్ యూ షూర్ సార్? మీరు ఇవన్నీ ఆర్డర్ చేయాలనుకుంటున్నారా? వాట్ యు మీన్ బై ఆయుష్? నీకు నేను పిచ్చివాళ్ళగా మత్తులో ఉన్నట్టు కనిపిస్తున్నానా? లేదు సార్, నేనేదో టు సే ఐ లవ్ యూ. సారీ సార్. ఇన్ని ఐటమ్స్ ఎవరు తింటారు? నువ్వు తింటావు. రెస్టారెంట్లో తినాలి కదా, అందుకే ఇక్కడికి వచ్చాం మనం. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నిన్ను చూస్తే నువ్వు అసలు భోజనమే చేయవు అనిపిస్తుందేమో, అందుకే వాళ్ళందరికీ చూపించి మరి తిను. దయచేసి నా గురించి ఇంతగా ఆలోచించకండి. దాంతోనే నాకు కడుపు నిండిపోతుంది. నీ కడుపు నా బుర్ర తిన్న తర్వాతే నిండుతుంది. కానీ సరే, ముందు భోజనం చేసి తర్వాత బుర్ర తిను. తినిపించి చంపాలని చూస్తున్నారా? నువ్వు ఇంత ఇంటెలిజెంట్ గా ఎప్పుడు మారిపోయావు? మీరెప్పుడు క్రూయల్ గా మారారో అప్పటి నుంచి. ముందు టార్చర్ చేశారు, ఇప్పుడు ఏకంగా చంపాలనే చూస్తున్నారు. హాయ్ అభి, వాట్సాప్ డూడ్?
అరే గుర్తుపట్టలేదా? అదే మనం ఒక యాడ్ షూట్లో కలిసాం కదా, అక్కడ నువ్వు డబ్బు తక్కువగా ఇచ్చారని మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయావు, గుర్తుందా? ఇంతకీ ఈవిడెవరు? ఎవరైనా ప్రొడ్యూసర్ కూతురా? అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావని. అర్థమైందిలే, మీ ఇద్దరిని చూసి ఎవరు గుర్తుపట్టకూడదనే. స్మార్ట్ బాయ్. అలాగే నాకు కూడా సెట్ చేయొచ్చు కదా. ఐ మీన్ ఇప్పుడే కాదు, నీ పని పూర్తయ్యాక అప్పుడు. నిజానికి నాకు కూడా కొంచెం టాలెంట్ ఉందిలే. నాకు కూడా అమ్మాయిలు ఎంటర్టైన్ చేయటం చాలా బాగా తెలుసు. తను నా భార్య. తన వైపు కన్నెత్తి చూసినా సరే నేను నీ ప్రాణాలు తీసేస్తాను. తను నా భార్య. తను నా భార్య. ఎంటర్టైన్ చేయటం తెలుసు కదా నీకు. ఈరోజు రాత్రికి నువ్వు ఖాళీనా? ఎందుకంటే నేను అబ్బాయిలతో కూడా ఎంజాయ్ చేస్తాను. ఐఎమ్ సారీ అభి, నాకు తెలియదు ఇవి నీ వైఫ్ అని. ఐఎమ్ సారీ. క్యాన్సిల్ ది ఆర్డర్. మీ ఆర్డర్ రెడీగా ఉంది సార్. నేను క్యాన్సిల్ చేయమంటున్నాను. ఓకే సార్. వెళ్దామా? థ్యాంక్ యూ. దేనికి? అది మీరు ఎక్కువగా సంతోషించాల్సిన అవసరం లేదు. నేను ఇదంతా నీకోసం చేయలేదు. ఎందుకంటే నేను నిన్ను నా వైఫ్ అనుకోవట్లేదు. కానీ మా నాన్నమ్మ నిన్ను తన మనవరాలని, మీ అమ్మ నన్ను తన అల్లుడని అనుకుంటున్నారు. వాళ్ళ సంతోషం కనుక నాకు ముఖ్యం కాకపోయి ఉంటే అప్పుడు నిన్ను కాపాడాల్సిన అవసరం వచ్చేది కాదు. లెట్స్ గో. అయినా సరే థ్యాంక్స్. పద వెళ్దాం. ఒక్క నిమిషం, నేను వాష్రూమ్కి వెళ్ళేసి వస్తాను. తను నా భార్య. తన వైపు కన్నెత్తి చూసినా సరే నేను నీ ప్రాణాలు తీసేస్తాను. ప్రవీణ్, వీడిక్కడేం చేస్తున్నాడు? బుల్బుల్, నువ్విక్కడేం చేస్తున్నావు? అక్క, ఈరోజు నా ఫ్రెండ్ బర్త్డే. తను నాకు ఈ రెస్టారెంట్లో ట్రీట్ ఇస్తానని చెప్పింది. అలాగా? ఇంతకీ నువ్వెక్కడేం చేస్తున్నావు? అమ్మమ్మ బలవంతంగా డిన్నర్కి పంపించారు. మా ఇద్దరికి ఇక్కడికి రావాలనే లేదు, కానీ మా ఇద్దరికి అంటే నువ్వు ఎవరితో పాటు వచ్చావు? మీ బావగారితో కలిసొచ్చాను. ఓ గాడ్, బావగారు కూడా ఇక్కడే ఉన్నారా? ఒకవేళ ఆయన నన్ను ప్రవీణ్తో కలిసి చూశారంటే అప్పుడు? ఏయ్, ఏమైంది? ఎవరితో కలిసి వచ్చావు నువ్వు ఇక్కడికి? నువ్వు ఆలియాకి అన్యాయం చేయట్లేదు కదా? అభి, అరే అసలు నువ్వేమంటున్నావు? ఊరికే అన్నానులే. ఇంతకీ నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అది యాక్చువల్లీ ఈరోజు బయట తినాలనిపించింది. అందుకే ఈ రెస్టారెంట్లో ఐటమ్స్ బాగుంటాయి అని విన్నాను. అందుకే ఇక్కడ తిందామని వచ్చాను. నిజంగా ఇక్కడ ఫుడ్ బాగుంటుందా? నేను ఆర్డర్ క్యాన్సిల్ చేయడం మంచిదైంది. లేకపోతే కళ్ళజోడు బెడ్ గెలిచుండేది. నువ్వేంటి ఇక్కడ? నేను తనతో కలిసి వచ్చాను. ఏంటక్క, నువ్వు నాకు చెప్పనే లేదు నువ్వు బావగారితో కాకుండా ఇంకొకరితో కూడా వచ్చావని. బావగారు, మీకైనా తెలుసుండాలి కదా రొమాంటిక్ డిన్నర్కి మీరిద్దరు మాత్రమే రావాలని. ఇతను మాతో రాలేదు. పైగా నేను రొమాంటిక్ డిన్నర్ అది కూడా మీ అక్కతోనా? అలాగే మీకైతే తెలుసుండాలి కదా న్యూలీ మ్యారీడ్ కపుల్తో కలిసి ఇలా రాకూడదని. ఇది చెప్పండి, మీకు ఆలయాతో పెళ్లి జరిగిన తర్వాత మీరు మీ ఫ్రెండ్స్ని కూడా డిన్నర్కి ఇన్వైట్ చేస్తారా? లేదు కదా. మీరు పదండి, వీళ్ళిద్దరినీ ఒంటరిగా వదిలేయండి. పదండి. లేదు లేదు, నేను వీళ్ళతో కలిసి రాలేదు. నేను మామూలుగా ఇక్కడికి డిన్నర్కి వచ్చాను. అనుకోకుండా వీళ్ళు నాకు ఇక్కడ కనిపించారు. ఇప్పుడు ఎవరితో వచ్చారు, ఎవరితో రాలేదు అనేది ఐ రియల్లీ డోంట్ కేర్. నేను ఇక్కడ నుంచి వెళ్తున్నాను. నీకు రావాలని ఉంటే రా. లేదు, నువ్వు నాతో రావాల్సిందే. ఇంతకుముందు నిన్ను ఒంటరిగా వదిలేసినప్పుడు నువ్వు పోలీస్ స్టేషన్లో దొరికావు. ఈసారి నేను రిస్క్ తీసుకోవాలనుకోవట్లేదు. లెట్స్ గో.
సరే అక్క, నేను కూడా బయలుదేరుతాను. కానీ నీ ఫ్రెండ్ అక్క, నేను తనకి ఫోన్ చేసి చెప్పేశాను తనని ఇంకేదైనా రెస్టారెంట్లో కలుస్తానని. ఇక్కడ నాకెందుకో అంతకే ఏం నచ్చలేదు. సరే సీయూ